హే గైస్, ఐమ్ శబానా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఆలూ కట్లెట్ తయారీ విధానం చూపించబోతున్నాను. చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా. అండ్ ఇది మనం ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. స్నాక్ లాగా చాలా బాగుంటుంది. లేదు ఎప్పుడైనా గెస్ట్లు వస్తున్నప్పుడు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఆలూ కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారీ విధానం. ముందుగా ఒక కప్పు నిండా నేను అటుకులు తీసుకుంటున్నాను. సో ఈ అటుకుల్ని 2 సార్లు నీళ్లు పోసేసి మనం బియ్యం ఎలా అయితే కడుగుతామో ఆ రకంగా కడిగేసేసి, ఈ రకంగా 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసి నీళ్లు తీసేసి జస్ట్ అలా వదిలేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. నీళ్ళేం పోయాల్సిన అవసరం లేదు. ఇవి 2 ఉడకపెట్టుకున్న బంగాళదుంప. సో నేనైతే ఇలా గ్రేట్ చేస్తున్నాను. మీరు లేదు అనుకుంటే చేత్తో మెత్తగా చేసేసేయండి, సరిపోతుంది. ఈ రకంగా. సో మనం ఇలా గ్రేట్ చేసిన ఆలుని పక్కన పెట్టేసేద్దాము. అండ్ ఇప్పుడు మరొక గిన్నెను తీసుకుందాము. దీంట్లోకి సో ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి అటుకులు. ఇది ఒక 10 నిమిషాలు అయిపోయింది. చూడండి, ఇలా మనకి మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో దీన్ని వేసేద్దాం ఈ గిన్నెలోకి. అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న 2 పొటాటోస్, వాటిని కూడా వేసేస్తున్నాను. అండ్ ఒక చిన్న సైజు క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకుంది. ఒక 2 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా నేను సన్నటివి వేసేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. ఉంటే వేయండి, లేకపోతే ఏం పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు మీరు. కొద్దిగా కరివేపాకు. అండ్ ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. అండ్ 1/2 టీ స్పూన్ వరకు నేను జీరా పౌడర్ వేస్తున్నానండి. ఉంటే వేయండి, లేకపోతే ఏం పర్వాలేదు. అండ్ ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేస్తున్నాను. దీనివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఈ రకంగా అనమాట. అండ్ మీరు ఇదే టైంలో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి, అస్సలు మర్చిపోకండి. నేనైతే తర్వాతకి యాడ్ చేస్తాను, బట్ మీరు ఇప్పుడు యాడ్ చేసినట్లయితే బాగా మిక్స్ అవుతుంది. ఇలా బాగా కలిపేసుకోండి. ఇంకా మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా మీరు ఇలా కలిపేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పాను కదా, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి నేను ఇక్కడ కలుపుతున్నాను, బట్ మీరైతే ఇంతకు ముందే వేసేసేయండి, సరిపోతుంది. అండ్ చెప్పాను కదా, వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదని. ఈ రకంగా అనమాట. మనకు అన్నీ కూడా కలిసిపోయాయి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి, ఈ రకంగా. సో ఆయిల్ని స్ప్రెడ్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకోండి. ఇలా మీరు లడ్డూలా చేసుకోండి. ఇక్కడ నేనైతే సిలిండ్రికల్ షేప్ చేస్తున్నానండి, రెక్టాంగులర్ షేప్. మీరు కావాలనుకుంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదన్నమాట. ఈ రకంగా. సో ఇది కొంచెం తిక్కుగానే ఉంటుంది, మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఏం పర్వాలేదు, తిక్కున్నా కూడా. ఇలా అన్నిటినీ కూడా మీరు ఇదే రకంలో రెడీ చేసుకోండి. అండ్ షేప్ అనేది మాత్రం మీ ఇష్టము, ఎలా కావాలో అలా చేసేసుకోవచ్చు. ఇలా అన్నమాట. సో సైడ్స్ అన్ని కూడా ఈవెన్గా మీరు ఇలా షేప్ చేసేసేయండి. సో ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని వీలైతే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సో ఈలోపు మనము ఒక గిన్నెలో 2 టీ స్పూన్ వరకు నేను మైదా పిండిని వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేయండి, ఎక్కువేం అవసరం లేదు. అలాగనే కొద్దిగా కారం వేస్తున్నాను, జస్ట్ కలర్ కోసం మాత్రమే. అండ్ ఇలా వాటర్ వేసేసేయండి. నేను ఒక 5 or 6 నేను ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి నేను మైదా పిండి తక్కువ వేసుకున్నానండి. మీరు ఒకవేళ 10-15 అలా చేసుకోవాలనుకుంటే 2 to 3 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసేసి నీళ్ళు పోసేసి అలా కలిపేసుకోండి. అండ్ ఇది బ్రెడ్ క్రమ్స్ అనమాట. బ్రెడ్ని మనము చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి.
అండ్ దీన్ని కూడా తీసుకుంటున్నాను. దీనివల్ల మనకి క్రిస్పీ అనిపిస్తుంది అనమాట. సో చెప్పాను కదా ఇందాక అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని. సో హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మనం మైదా పిండి వాటర్ ఉంది కదా, దాంట్లో మీరు ఇలా డిప్ చేసేసేయండి. అండ్ మనం పక్కనే బ్రెడ్ క్రమ్స్ పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా మీరు ఇలా ఒక్కసారి మొత్తం కోటింగ్ ఇచ్చేసేయండి. ఈ రకంగా అనమాట. సో దీన్ని మనము విడిగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. జస్ట్ ఒక్కసారి మైదా వాటర్లో డిప్ చేసేసేయండి. బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ ఇచ్చేసేయండి. అన్నిటిని కూడా మీరు ఇలా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు మిగిలిపోయినా కూడా ఏం పర్వాలేదండి. ఇలా మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే మనం అప్పుడు ఇలా బ్రెడ్ క్రమ్స్లో ముంచేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఒక బాక్స్లో పెట్టేసుకొని. ఇది ఒక 4-5 డేస్ వరకు కూడా మనకి స్టోర్ ఉంటుందన్నమాట. సో మనకి ఎన్ని కావాలో అన్ని మైదా పిండి బ్రెడ్ క్రమ్స్లో ఇలా డిప్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ మనకి ఆయిల్లో ఫ్రై అవ్వడానికి ఒక 4 to 5 minutes టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకోండి దీన్ని. కానీ కొద్దిగా ఆయిలే తీసుకోండి ఫ్రై చేసేటప్పుడు, ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ డిస్టర్బ్ అవుతుంది. సో ఒక 4 to 5 minutes మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి. ఇది సాస్తో చాలా బాగుంటుంది, టొమాటో సాస్తో. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షబానాస్ మిస్ కుక్ బుక్.